ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైనటువంటి రోజు. 3 కోట్ల దేవతలు ఈ రోజున ఆ పరమాత్మ అయినటువంటి పరంధాముణ్ణి ఉత్తర ద్వారం గుండా వచ్చి దర్శించుకునేటటువంటి రోజు. ఈ రోజు చాలా పరమ పవిత్రమైనటువంటి తిథి. ఎంత పరమ పవిత్రం అంటే మనకి ప్రతి నెల 2 ఏకాదశిలు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో వస్తుంది, ఒకటి కృష్ణపక్షంలో వస్తుంది. ఈ 2 ఏకాదశిలు కూడా ఉపవాసం ఉండి స్వామివారిని అర్చించేటటువంటి రోజులు. అయితే ఈ ఏకాదశికి ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే, వైకుంఠనాథుడు చాతుర్మాస్యం అయిపోయినటువంటి కార్తీక పౌర్ణమికి ఆయన అయిపోతుంది. చాతుర్మాస్యం చతుర్మాసాలు కూడా అయిపోయి ఆయన పాల సముద్రం నుంచి మేల్కొంటాడు. అయితే అక్కడ దగ్గర నుంచి నెల రోజుల తరువాత కానీ ఆయన దేవతలకి దర్శనం ఇవ్వాల. అందుకని విశిష్టమైనటువంటి మాసం అన్నమాట. అలాగే ఈ ఏకాదశికి ఇంత అధికమైన ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే, మధుకైటభులని సంహరించాడు శ్రీ మహావిష్ణువు. వారు రాక్షసులు. బ్రహ్మ గురించి వాళ్ళు తపస్సు చేసి వరాన్ని పొందారు మరణం లేకుండా ఉండేందుకు. కానీ మరణం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏ మనిషికైనా. మీకు మరణం లేకుండా వరం ఇచ్చేది ఉండదు, అయితే మీరు కోరుకున్నప్పుడు మీకు మరణం సిద్ధిస్తుంది అని చెప్పి బ్రహ్మ వరాన్ని ఇచ్చేసి అంతర్ధానం అయిపోతాడు. ఇక వాళ్ళు రాక్షసులు కాబట్టి ఆ రాక్షసత్వం వల్ల ప్రజలందరినీ హింసిస్తూ ఉండగా, ఇక ఆ బాధలు పడలేనటువంటి ప్రజలు కానీ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు. అలాగే దేవతలు కూడా ఈ రాక్షసత్వాన్ని భరించలేకపోతున్నాము, ఈ రాక్షసుల్ని నువ్వు సంహరించాలి స్వామి అంటే, ఇక శ్రీ మహావిష్ణువు యుద్ధరంగానికి ఎగి వాళ్ళని జయించడానికి చాలా యుద్ధం చేస్తాడు. 10,000 సంవత్సరాల యుద్ధం చేస్తాడు. అయినా కూడా వాళ్ళకి మరణం లేదు కాబట్టి యుద్ధం లేదు. వాళ్ళు కోరుకుంటే కదా మరణం వచ్చేది. ఇక మాయావి కదా విష్ణుమూర్తి వీళ్ళని ఇలా కాదు మాయోపాయంతో జయించాల్సిందేనని చాలా బాగా యుద్ధం చేస్తున్నారా మీరిద్దరూను అన్నదమ్ములు, మీరు అసలు బ్రహ్మ గారి చెవిలోంచి ఆ గుబిలి నుంచి పుట్టారు మీరు, మీ బలం అతి బలం, అది మామూలు బలం కాదు, దానికి తోడు మీరు వరాన్ని కూడా తెచ్చుకున్నారు, ఇంకా మీకు అసలు తిరుగులేదు, నేను కూడా మీ చేతుల్లో అశక్తుడిని అయిపోతున్నాను, కానీ మీ బలాన్ని చూసి నేను చాలా ముగ్ధుడిని అవుతున్నాను, మీరు ఏం వరం కావాలి అని అడుగుతాడు. నువ్వు మాకు వరం ఇచ్చేదేంటయ్యా, మేమే నీకు వరం ఇస్తాం, ఏం కావాలో కోరుకో అని వీళ్ళు తిరిగి పరమాత్మనే అడుగుతారు. అడిగేటప్పటికి దొరికింది కదా సందు, మాయావి అయినా ఏ విధంగా అయినా సరే వీళ్ళని మరణింపజేయాలి కదా, అందువల్ల మీరిద్దరు నా చేతుల్లో ఓడిపోండి, మరణించండి అని చెప్తాడు. అరే మనం నువ్వే వరం కోరుకో అంటే ఆయన ఈ వరం కోరుకున్నాడే అని చెప్పి, అయినా కూడా మేము ఇచ్చిన మాట తప్పము, సరే మేమిద్దరం నీ చేతుల్లో మరణిస్తామని వాళ్ళ బలాన్ని తగ్గించేసుకున్నారు. శ్రీ మహావిష్ణువు ఇక వాళ్ళిద్దరిని సంహరించాడు. సంహరించిన తదుపరి వీళ్ళిద్దరూ వైకుంఠానికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి ఒక పరమాత్మ చేతిలో మరణం వచ్చేటప్పటికల్లా ముక్తి లభించింది. అలా ముక్తి ఎక్కడ లభించింది, వీళ్ళకి జ్ఞానోదయం అయిందనమాట. ముక్తి లభించడం వీళ్ళకి జ్ఞానోదయం. ఆ ఉత్తర ద్వారం గుండా వీళ్ళు ప్రవేశించేటప్పటికి వైకుంఠంలో వీళ్ళకి జ్ఞానోదయం అయిపోయింది. అరే ఈ ఉత్తర ద్వారం చాలా విశిష్టమైంది కదా, అందుకనే మనకి జ్ఞానోదయం అయింది, మనం వెళ్ళి పరమాత్మతో యుద్ధం చేశామే అని చెప్పి ఒకంత బాధపడ్డారు. అయితే సూక్ష్మ శరీరాలతో బాధపడ్డారు కాబట్టి ఆ బాధ కరిగిపోయింది, వీళ్ళకి ఆటోమేటిక్గా మోక్షం వచ్చేసింది కాబట్టి ఇంకా అది పెద్దగా ఇబ్బంది అవ్వలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు, మనకే ఇంత జ్ఞానం వచ్చింది కదా, ఈ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించడం ద్వారా ఇదంతా అందరికీ కూడా మోక్షం వచ్చేటట్టుగా చేస్తే బాగుండని, స్వామి మీరు ఈ ఉత్తర ద్వారం గుండా అందరికీ కూడా దర్శనం ఇచ్చినట్టయితే అందరూ కూడా తరిస్తారు కదా అని అడిగారు. అడిగితే పరమాత్ముడికి తెలియందేముందండి, ఆయన అన్నీ తెలిసిన వారు కాబట్టి నేను ఈ ద్వారం గుండానే అందరికీ దర్శనం ఇస్తాను అని చెప్పి ఆ ఉత్తర ద్వారం గుండా, అప్పటికి వాళ్ళు వధించేసి ఉన్నాడు కదా, ఆయన అయిపోయింది కదా, వాళ్ళ మరణం కూడా జరిగిపోయింది కాబట్టి ఇక వాళ్ళకి మోక్షం వచ్చేసింది కాబట్టి ఇక ఈయన కూడా ఉత్తర ద్వారం గుండా వచ్చి అందరికీ దర్శనం ఇచ్చాడు. 3 కోటి దేవతలు వచ్చి ఈయన దర్శనం చేసుకున్నారు. ఇలా దర్శనం చేసుకుంటే మీకు కూడా మోక్షం వస్తుంది అని చెప్పి ఆయన ప్రజలకి చెప్పి ఉన్నాడు అనమాట. అలాగే దేవతలకి ఇంకా మోక్షం రావడం ఏమి ఉండదు కదా, దేవతలు ఆల్రెడీ మోక్షం వచ్చిన వాళ్ళే దేవతలు అయ్యి అక్కడ ఉన్నారు, ఇంకా వారికి ఏమీ మోక్షం ఉండదు.
కాబట్టి మిగతా ప్రజలందరూ కూడా ఈ ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించినట్లయితే మనకి మోక్షం వస్తుంది అని చెప్పి వాళ్ళు, ఇది పురాణ ఇతిహాసం కాబట్టి నమ్మకంతో వెళ్ళి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటూ వచ్చారు. ఈ ఏకాదశికి ప్రతి నెల వచ్చే ఏకాదశిల కన్నా కూడా ఈ ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే భక్తులు కూడా ఈ వైకుంఠ ద్వారం గుండా, ఉత్తర ద్వారానే వైకుంఠ ద్వారం అని కూడా అంటాము, ఈ ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే మనము చేసిన పాపాలన్నీ పరిహరింపబడి అంత్యంలో మోక్షం వస్తుంది అనే నమ్మకంతో స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి ఈ విశిష్టమైనది ఈ ఏకాదశి.